కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని, ఇందులో భాగంగానే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేసిందని, ఇందుకు నిరసనగా ఈ నెల 12న కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు దినేష్ రాయల్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా 9 నెలల కాలం గడుస్తున్నా కూడా ఈరోజు వాటిని ఏవి కూడా నెరవేర్చకుండా విద్యార్థులను అయితే కానీ, యువకుల్ని కానీ, నిరుద్యోగ యువకుల్ని కానీ చేస్తున్నటువంటి మోసాల గురించి కూటమి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, మొండి బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ 4,600 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటన మీద కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అందిస్తామని చెప్పి 9 నెలలు కావస్తున్నా కూడా వాళ్ళకి ఈరోజు 1 రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ రెండింటిపైన, అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వాటిలన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వాన్ని మొండి వైఖరిని ఎండగడుతూ 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరన్న, తిరుపతి సమన్వయకర్త శ్రీ భూమన అభినయ్ గారి సూచనల మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, అదేవిధంగా యువత, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం పైన నిరసనను తెలియజేసి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అందుకు గాను ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి యువతను, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలా, వారి యొక్క విద్యని అభ్యసించిన తర్వాత మంచిగా వారు డాక్టర్లుగా, అడ్వకేట్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దితేనే వారి యొక్క కుటుంబం బాగుపడుతుంది అన్నటువంటి సదుద్దేశంతో ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం మనకందరికీ కూడా తెలిసిన విషయమే.